నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. బడ్జెట్లో రైతాంగానికి తీవ్ర అన్యాయం జరిగిందంటూ రైతు సంఘం నాయకుల ఆందోళన. ఐతానగర్లో బడ్జెట్ ప్రతులను దగ్ధం చేసి నిరసన. కొల్లిపర మండలంలో రేషన్ బియ్యం కలకలం. దంతులూరులోని ఓ ఇంట్లో బియ్యం బస్తాలను డంప్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. తెనాలిలో వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం. వైరస్ కారణంగా స్కిన్ డిసీజ్తో బాధపడుతున్న కుక్కలతో జాగ్రత్తగా ఉండాలన్న అధికారులు. కొల్లిపర మండలంలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా. నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానదిలో ఇసుక అక్రమ తవ్వకాలు. ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికుల అసహనం. కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయానికి కృషి చేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. జనసేన నాయకులు కార్యకర్తలు ఆ దిశగా పనిచేయాలని చెప్పారు. స్థానిక బోస్ రోడ్లోని జనసేన పార్టీ క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం మంత్రి నాదెండ్ల మనోహర్ జనసేన నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. రానున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి వారికి మంత్రి మనోహర్ దిశానిర్దేశం చేశారు. కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి బలపరిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. ఈ నెల 7వ తేదీన గుంటూరులో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ వేస్తున్నారని, ఆ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మంత్రి మనోహర్ పిలుపునిచ్చారు. నేను ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను, మన అభ్యర్థి మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. అది కూటమిలో నిజాయితీగా కష్టపడి మనకెంత మెజారిటీ వచ్చిందో అదేవిధంగా ఆయనకున్న నియోజకవర్గాలు అన్నింటిలో కూడా తెనాల్లో హైయెస్ట్ మెజారిటీ వచ్చినట్టు మనందరం కూడా కష్టపడి పనిచేయాలి. దానికి క్షేత్రస్థాయిలో మీరందరూ కూడా వార్డులో కానివ్వండి, గ్రామాల్లో కానివ్వండి, మండల స్థాయిలో కానివ్వండి, ఆ ఓటర్ లిస్ట్ ఏవైతే ఉన్నో తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర కూడా తీసుకుని వాళ్ళతో సమన్వయపరుచుకుంటూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించాల్సిన అవసరం, బాధ్యత మనందరిపైన 100% ఉంది. నేను మిమ్మల్ని అందరూ కూడా కోరేది ఏంటంటే, అభివృద్ధి విషయాలు కూడా మీరు సమాచారం తెప్పించుకుంటే మీరు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు వాటి గురించి మీరు జాగ్రత్తగా చెప్తారు. ప్రతి ఒక్కరికి మీరు ఈ సమాచారం అందించే విధంగా మీరు ఒక కార్యాచరణ పెట్టుకోవాలి. ఎందుకంటే కొల్లిపరలో జరిగేది తెనాల్లో తెలియకపోవచ్చు, తెనాల్లో జరిగేది కొల్లిపరలో తెలియకపోవచ్చు. కానీ ఓవరాల్గా మన నియోజకవర్గం పరంగా, మన జిల్లా పరంగా, రాష్ట్ర వ్యాప్తంగా మనం చేస్తున్న అనేక కార్యక్రమాల గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తప్పకుండా ప్రజల్లోకి మళ్ళీ వెళ్ళి ఎవరైతే మన బంధువులు ఉన్నారో, మన యువత ఉన్నారో, మన ఫ్రెండ్స్ ఉన్నారో అందరినీ కూడా మనం కలుసుకుని, ఇది ఒక బాధ్యతగా మరొకసారి చెప్తున్నాను నేను, కూటమిలో మనకు ఆ నిజాయితీ నిబద్ధతతోటి కష్టపడి పనిచేసే మనస్తత్వం మన అందరిలో ఉంది. కాబట్టి జనసేన పార్టీ నుంచి మీరందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి భారీ మెజారిటీ వచ్చేటట్టు మన కాన్స్టిట్యున్సీలో మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని మీరు వెళ్ళండి. ఇందాక మానస చెప్పినట్టు వాళ్ళు కొన్ని సందర్భాల్లో కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొచ్చు, కానీ మన వంతు మనం స్టార్ట్ చేద్దాం. ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మనని ఆహ్వానిస్తారు, పిలుస్తారు. రమణ్ రావు గారు ఇందాక చెప్పిన అనుమానం కూడా నేను అనేది ఏంటంటే, కూటమి భాగంగా మనం చేసే మీటింగ్స్ అన్నింటిలో కూడా మనం పాల్గొవాలి. అది ఏ స్థాయిలో అవ్వచ్చు, మండల స్థాయి అవ్వచ్చు, మనకి తెనాలి మున్సిపాలిటీ అవ్వచ్చు, వీటన్నిటిలో కూడా మీరు పాల్గొని ఖచ్చితంగా ఇందులో ఏమాత్రం కూడా తేడా లేకుండా. లేబర్ కోడ్లను ప్రభుత్వం అమలు చేయవద్దంటూ పారిశుద్ధ్య కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. లేబర్ కోడ్ అమలు చేయడం వల్ల కార్మికులు ఇబ్బంది పడతారని నాయకులు అన్నారు. తెనాలి డివిజన్ సిఐటి ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు నిరసన తెలిపారు. కార్మికులను ఇబ్బంది పెట్టే లేబర్ కోడ్ను అమలు చేయవద్దని, రద్దయిన 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, రాజ్యాంగబద్ధ కార్మిక హక్కులు కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటి నాయకులు మాట్లాడుతూ, బ్రిటిష్ హయాంలోనే కార్మికులు ఆందోళన చేసి పోరాటం చేసి కార్మిక చట్టాన్ని సాధించుకున్నారని చెప్పారు. ఆ చట్టాన్ని పక్కన పెట్టి లేబర్ కోడ్ తీసుకువచ్చి కార్మికులు అడిగే హక్కు లేకుండా చేసే విధానాన్ని ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయని వారు మండిపడ్డారు. కార్మికుడు 8 గంటల వరకే పనిచేయాలని ఆనాడే చట్టంలో ఉందని, దాని స్థానంలో లేబర్ కోడ్ను అమలు చేసే విధంగా
చేస్తున్న ప్రయత్నాలు రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో షేక్ హుస్సేన్ వలి, బాబు ప్రసాద్, ఎం వెంకటేశ్వర్లు, ఎం సుధాకర్, పద్మ, వెలుగు లక్ష్మీనారాయణ, మండ్రు మరియమ్మ, కంచర్ల సుశీల, పి జయలక్ష్మి, సుభద్ర, వై అంజి, టి గోపి, జి వెంకట సుబ్బయ్య, సిహెచ్ శేషగిరిరావు, కె వెంకటేశ్వరరావు, కె శ్రీనివాసరావు, పి రంగయ్య తదితరులు పాల్గొన్నారు. కార్మిక చట్టాలు ఉండటం వలన ఈ దేశంలోని పారిశ్రామికవేత్తలు, విదేశీ పారిశ్రామికవేత్తలు ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి సంసిద్ధం కావట్లేదు. అందుకని ఉన్న చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి 1921, 22 ఈ 2 సంవత్సరాలు కరోనా కాలంలో కేంద్ర పార్లమెంటు 29 చట్టాలను రద్దు చేసింది. వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్ల యొక్క సారాంశం ఏంటంటే ఇప్పుడుండేటువంటి కార్మిక సంఘాలు బతికి పట్టడానికి వీల్లేదు, ఇప్పుడుండేటువంటి హక్కులు ఏవి లేవు, పని గంటలు అనేటువంటివి లేవు, వారాంతపు సెలవు అనేటువంటి ఉండదు, నిర్దిష్టమైనటువంటి కనీస వేతనాలు ఉండవు. ఒక రకంగా చెప్పాలంటే కార్మికులందరూ కట్టు బానిసలుగా బతకాల్సినటువంటి పరిస్థితి. ఈ 4 లేబర్ కోడ్లని ఈ సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలు చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అది అమలు చేయడానికి వీల్లేదు అని చెప్పేసి వాళ్ళ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలని చేపట్టాం. రద్దు చేసిన 29 కార్మిక చట్టాలని కూడా 8 గంటలు పని చేస్తే 8 గంటలు విశ్రాంతి కావాలి, 8 గంటలు నిద్రపోవాలి అని చెప్పి 24 గంటలు లెక్కలు వేసి 8 గంటల పని విధానం అనేది వచ్చింది. ఆ 8 గంటల పని విధానాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం, కేంద్రంలో ప్రభుత్వం పనిచేస్తుంది. దురదృష్టకరమైన అంశం ఏంటంటే గతంలో పార్లమెంట్లో ఈ బిల్లు పెట్టినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు, ఆనాడు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, ఈలో కూడా అదే పార్టీలో ఉన్నవాళ్ళు కూడా ఆనాడు ఈ బిల్లు మద్దతు ఇచ్చారు. కానీ ఇప్పుడైనా సరే పార్లమెంట్లో ప్రారంభం కాకపోతే పార్లమెంట్ చర్చలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పార్లమెంట్లో గట్టిగా ఈ కోడ్లు రద్దు చేయాలని చెప్పి. తెనాలిలో ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రావతి సహిత భావనా ఋషి స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు తెనాలిలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి సహస్ర దివిటీల ఉత్సవం, కీలుగుర్రం, వాహన ఊరేగింపు ఎంతో వేడుకగా నిర్వహించారు. స్థానిక షరబ్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ భద్రావతి సహిత భావనార్షి స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా మంగళవారం విశేష ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ప్రత్యేక అలంకరణలో విశేషంగా ముస్తాబు చేసిన వాహనాలపై స్వామి అమ్మవార్లు ఆశీస్సులై పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. అదే రోజు రాత్రి 8 గంటలకు సహస్ర దివిటీల ఉత్సవం, కీలుగురం వాహనోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆదివారం రాత్రి 7 గంటలకు షరబ్ బజార్లో పెద్ద ఎత్తున అన్నసమారాధన కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ పద్మశాలీయ బహుత్తమ సంఘం పెద్ద శ్రేష్ఠులు జొన్నాదుల కృష్ణ సత్యనారాయణ, జొన్నాదుల వెంకట కోటేశ్వరం, తాడిపత్తి శివ సత్యనారాయణ, వరప్రసాద్, శ్రీ పద్మశాలి బహుత్తమ సంఘం గౌరవ అధ్యక్షులు జొన్నాదుల మహేష్, గౌరవ సలహా సభ్యులు అక్కల శ్రీరామ్, దివి హేమంత్ కుమార్, గుంటి వెంకట్, అధ్యక్షులు తిరువీధుల సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి పంచుమర్తి భాస్కరరావు, కోశాధికారి గట్టు బాల శ్రీనివాసరావు, ఉత్సవ నిర్వహణ కమిటీ చిన్నం హరిగోపాల్, జొన్నాదుల మదన్మోహన్ రావు, ఆకురాతి శ్రీనివాసరావు, గుంటి ధనలక్ష్మి, తాడిపత్రి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కళ్యాణోత్సవంలో భాగంగా ఈరోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై సోమవారం వారి రథోత్సవం జరిగింది. అలాగే సాయంత్రం 8 గంటలకి కీలుగురంపై సహస్రదీట ఉత్సవంతో సోమవారం వారు రథోత్సవం జరిగింది. అలాగే ఆదివారం 9/2/2025 ఆదివారం రాత్రికి 7 గంటలకి మెయిన్ రోడ్లో కళ్యాణ మహోత్సవం సందర్భంగా సమారాధన జరుగును. కావున సంఘీయులందరూ కార్యక్రమం పాల్గొని కార్యక్రమం దిగ్విజయం చేయవలసి కోరటమైనది. పట్టణంలో వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి తెలియజేశారు. స్కిన్ డిసీజ్తో బాధపడుతున్న కుక్కల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తెనాలిలో వీధి కుక్కల శరీర వ్యవహారంపై మున్సిపల్ అధికారులు స్పందించారు. వాటి నియంత్రణకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. తెనాలిలో వీధి కుక్కల స్వైర వ్యవహారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ ఇటీవల న్యూస్ గ్రౌండ్ రిపోర్టు ద్వారా ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. సాధారణ కుక్కలతో పాటు చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కుక్కలు ప్రతి వీధిలో కనిపిస్తున్నాయంటూ న్యూస్ వార్తను ప్రసారం చేసింది. దీనిపై మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి స్పందించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ కుక్కల పట్టివేత చర్యలు చేపడుతున్నామని, వ్యాక్సిన్ వేయించి ఆపరేషన్ చేయించి వదిలేస్తున్నామని అన్నారు. అట్లాగే వైరస్ కారణంగా కుక్కలు చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాయని, వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రజలు సహకరించాలని అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి కోరారు. ప్రజలకు చాలా మురుగునీటి పారుదల చాలా అవసరం. పట్టణంలో మేము చేస్తున్నటువంటి చర్యలకు మీ అందరూ సహకరించాలి.
దాని మీద ఉన్న అడ్డంకులు మీరే స్వచ్ఛందంగా తొలగదీసుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. ఈ కుక్కల బెడద కొద్దిగా మనకు ఉన్నదని ప్రజల ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి. దానిలో భాగంగా మేము ఆల్రెడీ కుక్కలను పట్టించడం, వాటికి ఏబీసీ మరియు ఏఆర్వి 2 చేయించేసి మళ్ళీ ఎక్కడ పట్టిన కుక్కలను ఆ ప్రాంతాలకు వదిలివేయడం జరుగుతుంది. చాలా ఆరోగ్యంగా సక్రమైనటువంటి పద్ధతి ప్రకారంగా ఏబీసీ చేయించి మీకు పట్టణం వదిలివేయడం జరుగుతూ ఉంది. అది గ్రాడ్యువల్గా జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకా చేస్తూ ఉంటాం ముందుకి. అలాగే పట్టణంలో మనకు ఒక ఏబీసీ సెంటర్ ఒకటి ఉన్నది. ఆ సెంటర్ దగ్గర నుంచి ఈ కుక్కలను తీసుకెళ్ళి మళ్ళీ చక్కటి వాతావరణంలో వాటికి ఆపరేషన్ చేసి వాటిని తీసుకొచ్చి అక్కడ మళ్ళీ ఏఆర్వి యాంటీ రేబీస్ వ్యాక్సిన్ కూడా చేసి తీసుకోవడం జరుగుతుంది. ఇటీవల కొన్ని కుక్కలు డెర్మటాలజీ అనేది ఒక చిన్న స్కిన్ డిసీజ్ లాంటిది వ్యాపిస్తూ ఉంది. దానికి కారణం ఏంటంటే ఈ కుక్కకు వ్యాపించినటువంటి కుక్క 10 కుక్కల దగ్గరికి వెళ్ళి అన్నింటి పోగైన తర్వాత ఆ వైరస్ వాటికి కూడా రావడం జరుగుతుంది. దానివల్ల ఆ వ్యాధి వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా వీధి కుక్కల ఏడలు చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పని మీ అందరికీ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దోమల నివారణ తీసుకుంటున్నటువంటి చర్యలకు మీ అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. మన పట్టణ ఎమ్మెల్యే గారు మరియు మంత్రివర్యులు గారు కూడా పట్టణంలో ప్రతి డ్రైను ప్రతి వీధి శుభ్రంగా ఉండాలని వారు ఆదేశించడం జరిగింది. వారి ఆదేశానుసారం పట్టణం అంతా కూడాను మేము కమిషనర్ గారు మిగతా అధికారులందరూ కూడా ప్రత్యేకంగా దాన్ని పర్యటన చేస్తూ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియదు. తెనాలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని అన్నారు. ఈ నెలలో జరగనున్న కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా ఉన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ నెల 7వ తేదీన గుంటూరులో నామినేషన్ వేస్తున్నట్లు మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో నక్కా ఆనందబాబు పాల్గొని మాట్లాడుతూ ఆలపాటి రాజా గెలుపు కోసం డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలని అన్నారు. ప్రతి ఓటర్ను కలిసి ఆలపాటి రాజాకి 1వ నెంబర్ ప్రాధాన్యత ఓటు గురించి వివరించి అవగాహన కల్పించాలని తెలియజేశారు. అంతేకాకుండా 7వ తేదీన నామినేషన్ వేసే కార్యక్రమానికి వేలాది మందిగా తరలి రావాలని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ, మండల అధ్యక్షులతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల తెనాలి నియోజకవర్గ అబ్జర్వర్, అలాగే వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, నాయకులు పాల్గొన్నారు. నామినేషన్ కార్యక్రమం గెలుపు నామినేషన్ రోజే ఖాయం అయిపోవాలి అని సోదరు చెప్తారు. గెలుపు అనేది నల్లరి మీద నడకాలి. దాని గురించి మనకు ఆలోచన సెకండ్ థాట్ లేదు. గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు ఏంటంటే గతంలో చూసిన దానిలో కూడా ఎన్రోల్ అయినంత ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొనేది తక్కువ ఉంటా ఉంటుంది. పర్సంటేజ్ ఆఫ్ పోల్ అనేది తక్కువ జరుగుతూ ఉంటుంది. ఈసారి మనం సాధ్యమైనంత వరకు ఈ పోల్ పర్సంటేజ్ కూడా పెంచడానికి ప్రయత్నం చేయాలి. మనం సొంతగా మన ఆబ్లిగేషన్తో మనం ఇష్టంగా చేర్పించిన ఓట్లు కాబట్టి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడే ఓటు పోలింగ్ బూత్కి వచ్చి ఓటు చేసే విధంగా మీరు వాళ్ళని ప్రతిరోజు కూడా మాట్లాడి తీసుకొచ్చి ఓటు చేపించేంత వరకు కూడా ఇది మన బాధ్యత అనేది మర్చిపోకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మళ్ళీ చెప్తా ఉన్నాను. పోతే ఎల్లుండి జరగబోతున్నటువంటి నామినేషన్ కార్యక్రమం 10 గంటలకల్లా గుంటూరు రావడం ప్లాన్ చేసుకోవాలి. 10-10:30 లోపు గుంటూరు వెంకటేశ్వర విద్యాలయం దగ్గర నుంచి ఊరేగింపుగా కలెక్టరేట్ వెళ్ళే కార్యక్రమం ఉంది కాబట్టి ముందుగానే లేట్ కాకుండా రేపు ఒక ప్రణాళికాబద్ధంగా వార్డుల నుంచి కానీ, రూరల్ మండలం నుంచి కానీ, కొద్దిపల్లి మండలం నుంచి కానీ ఏ విధంగా వస్తారు, ఎంతమంది వస్తారు అనేది కూడా ప్రత్యేకంగా ఒక అవగాహన ఒక మొద్దుగా ఎంతమంది వస్తున్నామని చెప్పడం కాకుండా ప్రతిదానికి ఒక పర్ఫెక్ట్గా మీరు ఒక ప్లానింగ్ అనేది తయారు చేసుకొని దానికి ఒక క్షేత్రస్థాయి నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా జనాన్ని తరలించాలి. కనీసం నా ఆలోచన ప్రకారం అయితే తెనాలి నియోజకవర్గం నుంచి 10,000 తక్కువ కాకుండా రావాలి. ఎందుకంటే పోటీ చేస్తుంది ఆలపాటి రాజా గారు, మన మనిషి, మన అభ్యర్థి కాబట్టి మిగిలిన వాళ్ళు ఎంతమంది వస్తారు ఏంటనేది పక్కన పెట్టండి. ఇక్కడ ఈ ఒక్క నియోజకవర్గం నుంచి 10,000 తక్కువ కాకుండా రావాలి. తెనాలి టౌన్ ప్రధానంగా
శ్రీ లక్ష్మీ శారద సంగీతాలయం ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ హనుమాన్ చాలీసా పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. జూనియర్, సీనియర్ విభాగాల్లో జరిగే పోటీల్లో విజేతలకు నగదు బహుమతులు ఇవ్వనున్నట్లు చెప్పారు. స్థానిక నెహ్రూ రోడ్లోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి, శ్రీ వీరప్రతాప ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఆదివారం జరగనున్న హనుమాన్ చాలీసా పోటీల వివరాలను నిర్వాహకులు తెలియజేశారు. శ్రీ లక్ష్మీ శారద సంగీత ఆలయం సంగీత ఉపాధ్యాయులు గౌరవజుల ఆంజనేయ శాస్త్రి ఆధ్వర్యంలో 2 విభాగాలుగా పోటీలు జరుగుతాయని తెలిపారు. జూనియర్ విభాగంలో 5 నుండి 12 సంవత్సరాల వారికి, సీనియర్ విభాగం 13 నుండి 20 సంవత్సరాల వారికి పోటీలు నిర్వహించబడతాయని, 2 విభాగాల్లో విడివిడిగా ప్రథమ బహుమతి 3,000, ద్వితీయ బహుమతి 2,000, తృతీయ బహుమతి 1,000తో పాటు ఒక్కొక్క విభాగంలో 5గురికి కన్సలేషన్ బహుమతులు అందజేస్తామని తెలిపారు. విద్యార్థులందరూ హనుమాన్ చాలీసా 40 శ్లోకాలు చూడకుండా పాడవలసి ఉంటుందని, ఆసక్తి కలిగిన వారు తమను సంప్రదించాలని కోరారు. సమావేశంలో గౌరవజుల ఆంజనేయ శాస్త్రి, కొండప శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ హనుమాన్ చాలీసా తులసీదాసు గారు రచించినటువంటిది. ఈ హనుమాన్ చాలీసాలో 40 శ్లోకాలు ఉంటాయి. వీటిల్లో మనకి గోవర్ధన స్వామి గుడిలో 9వ తారీఖు 9/2/2025 ఆదివారం నాడు ఉదయం 8 గంటలకి ఇక్కడ గోవర్ధన స్వామి గుడిలో తెనాలిలో ఈ పోటీలు నిర్వహించబడుతున్నాయి, హనుమాన్ చాలీసా పోటీలు. దీంట్లో జూనియర్ విభాగము 5 ఏళ్ల నుంచి 12 ఏళ్ల వరకు, సీనియర్ విభాగము 13 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు 2 విభాగాల్లో నిర్వహిస్తాము. దీంట్లో మొదటి బహుమతిగా 3,000 రూపాయలు, రెండవ బహుమతిగా 2,000 రూపాయలు, మూడవ బహుమతిగా 1,000 రూపాయలు, అంతేకాకుండా 5 కన్సలేషన్ ప్రైజెస్ కూడా మేము ఏర్పాటు చేశాము. దీంట్లో ప్రతి విభాగానికి, అంటే జూనియర్ విభాగానికి, సీనియర్ విభాగానికి విడివిడిగా ప్రైజెస్ ఇస్తామన్నమాట. కాబట్టి విద్యార్థులందరూ తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి వయసు నిమిత్తమై ఆధార్ కార్డు ఒరిజినల్ తీసుకొని వస్తే వాళ్ళ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమం లక్ష్మీ శారద సంగీతాలయం వారిచే నిర్వర్తిస్తబడుతుంది. పిల్లల్లో భక్తిభావం పెంచడానికని మన ఆంజనేయ శాస్త్రి మాస్టర్ గారు హనుమాన్ చాలీసా పోటీలు పెట్టారు. ఆ ప్రైజ్ మనీ కూడా ఫస్ట్ ప్రైజ్ 3,000 దాకా ఉంది. మరి కాబట్టి మీ పిల్లలందరినీ చక్కగా ఈ 2 రోజులు హనుమాన్ చాలీసా నేర్పించి 9వ తారీఖు ఆదివారం ఉదయం 8 గంటలకల్లా మన సెంట్రల్ లైబ్రరీ ఎదురుగా ఉన్న తెనాలి నెహ్రూ రోడ్లో సెంట్రల్ లైబ్రరీ ఎదురుగా ఉన్న రుక్మిణి సమేత గోవర్ధన స్వామి దేవస్థానానికి వచ్చేటైతే మీ పిల్లలు పోటీలో పాల్గొనవచ్చు. ముందుగా మీరు మాస్టర్ చెప్పిన నెంబర్కి మీ పేరు నమోదు చేసుకోండి. మీరు వచ్చేటప్పుడు ఆధార్ కార్డు తీసుకురండి. మన పిల్లల్ని భక్తిభావంలో పెంచడానికి ఇది మంచి మార్గం. కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు మీ పిల్లలకి హనుమాన్ చాలీసా నేర్పండి. తెనాలిపట్నంలోని చెంచుపేటలో గల ఇండోర్ స్టేడియం వెనుక గల మందిరంలో హోసన్నా ప్రేయర్ మినిస్ట్రీస్ మీడియా సమావేశాన్ని నిర్వహించింది. మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో జరిగే 17వ పునరుద్ధాన పండుగల గురించి వెల్లడించారు. తెనాలి చెంచుపేటలో గల ఇండోర్ స్టేడియం వెనుక గల మందిరంలో ఈ నెల 6వ తేదీ నుండి 9వ తేదీ వరకు 4 రోజుల పాటు హోసన్నా ప్రేయర్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో 17వ పునరుద్ధాన పండుగలు జరుగుతాయని పాస్టర్ సాల్మన్ తెలియజేశారు. తెనాలిపట్నం పరిసర ప్రాంత ప్రజలందరికీ శుభాలు జరగాలని, యేసుక్రీస్తు ఆశీస్సులు నిండుగా ఉండాలని ప్రజాప్రతినిధులు మంత్రి నాదెండ్ల మనోహర్, అలాగే మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లకు దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుతున్నట్లు చెప్పారు. ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగానే ఈ ఏడాది జరిగే పునరుద్ధాన పండుగల్లో వేలాది మంది భక్తులు ప్రార్థనలో పాల్గొనాలని ఆయన అన్నారు. పగలు రాత్రి జరిగే దేవుని వాక్యాన్ని ఆశీర్వచనాలు ఇవ్వటం జరుగుతుందని చెప్పారు. ఈ సభల్లో దైవజనులు నెల్లూరు పట్టణం నుండి పాస్టర్ జయకుమార్, విజయవాడ నుండి మోజెస్, రాజారావు, ఇంకా హోసన్న మినిస్ట్రీలో ఉన్నటువంటి అనేక మంది దైవజనులు ప్రార్థన కూడికల్లో వాక్య పరిచర్య చేస్తారని ఆయన తెలియజేశారు. తెనాలి పట్టణానికి దీవెనకరంగా జరుగుతున్నటువంటి పునరుద్ధాన పండుగలకు అనేక మంది వచ్చి దేవుని ఆశీస్సులు అందుకోవాలని కోరారు. ఈ సమావేశంలో పాస్టర్ దేవయ్య, పాస్టర్ యేసురాజు, మినిస్ట్రీస్ పెద్దలు రవి, యేసుబాబు, పుల్లయ్య, మోషే, దీవెనరావులు ఉన్నారు. హోసన్నా ప్రేయర్ మినిస్ట్రీస్ ద్వారా నిర్వహించబడుతున్నటువంటి 17వ పునరుద్ధాన పండుగలకు మరి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. తెనాలి పట్టణాన్ని మరి నియోజకవర్గాన్ని పరిపాలిస్తున్నటువంటి మరి మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే మరి ఆలపాటి రాజా గారికి,
తెలుగుదేశం మరి నాయకులు ఆలపాటి రాజా గారికి అలాగే ఇంకా ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఎంతో మరి విజయవంతంగా జరిపించబడాలని మేము ఈ మినిస్ట్రీలో ఉన్నటువంటి సేవకులమైనటువంటి మేము మా సంఘంలో మినిస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి ఎంతో ఘనంగా ఈ యొక్క 17వ పునరుద్ధాన పండుగలను నిర్వహించడం జరుగుతుంది. ఇవి మరి ప్రతి సంవత్సరం చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం మరింత వైభవంగా అనేక మంది భక్తులు ప్రార్థన పరులు వచ్చి ఈ యొక్క ప్రాంగణాల్లో 4 రోజులు నివసించి దేవుని వాక్యాన్ని సమృద్ధిగా విని దేవుని ఆశీర్వాదాలు పొందుటకు తగినట్లుగా మరి కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫిబ్రవరి 6వ తేదీ సాయంత్రం నుండి 9వ తేదీ ఆదివారం రాత్రి వరకు ఈ యొక్క పునరుద్ధాన పండుగ సభలు నిర్వహించబడుతున్నాయి. ఈ సభల్లో మరి దైవజనులు నెల్లూరు పట్టణం నుండి పాస్టర్ ఆనంద్ జయకుమార్ గారు, అలాగే విజయవాడ నుండి ఎదురుముండి మోజెస్ గారు, అలాగే విజయవాడ నుండి పాస్టర్ రాజారావు గారు, ఇంకా హోసన్నా ప్రేయర్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి అనేక మంది దైవజనులు ఆత్మపూర్ణులు ఈ యొక్క మరి ప్రార్థనా కూడికల్లో వాక్య పరిచర్య చేసి అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తారు. కాబట్టి ఈ పట్టణానికి ఆశీర్వాదకరంగా మరి ఈ ప్రాంతానికి దీవెనకరంగా జరుగుతున్నటువంటి పునరుద్ధాన పండుగలకు అనేకులుగా వచ్చి వాక్యం విని ఆశీర్వదించబడవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. వ్యవసాయ రంగంపై 170% ఆధారపడి జీవిస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం తక్కువ నిధులను కేటాయించిందని రైతు సంఘం నాయకులు ఆరోపించారు. బడ్జెట్లో కేవలం 2.51% నిధులు మాత్రమే కేటాయించడాన్ని నిరసిస్తూ బుధవారం ఐతానగర్లో బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 8 ఏళ్లలో 1,474 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసాంరెడ్డి అన్నారు. రైతాంగానికి కేంద్ర బడ్జెట్లో తక్కువ శాతం నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ బుధవారం ఐతనగర్లో బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధరల చట్టం చేయాలని ఆందోళన చేసిన బడ్జెట్లో దాని ప్రస్తావన లేకపోవడం దుర్మార్గమని అన్నారు. ఎరువుల సబ్సిడీలో 3,412 కోట్లు కోత విధించడం వల్ల వాటి ధరలు పెరుగుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గత 10.5 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం వలన రాష్ట్రానికి ఏం జరిగిందో చెప్పాలని కూడా ఆయన అన్నారు. కనీస మద్దతు ధరల చట్టం చేయాలని, కౌలు రైతులకు రుణమాఫీ చేయాలని, రైతు ఆదాయం పెరిగేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, దానికోసం నిరంతరం పోరాడతామని శివసాంరెడ్డి పేర్కొన్నారు. ఇదే విధంగా రూరల్ మండలం గుడివాడ చర్చి సెంటర్లో కూడా బడ్జెట్ కాపీలను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల రైతుల సంఘం జిల్లా నాయకులు వేజండ్ల అవిత, అత్తోట సరోజిని, తెనాలి కరెమ్మ, తెనాలి ఝాన్సీ, లంకారత్నం, మేకల మరీదాసు, వేజండ్ల నాగేశ్వరరావు, తెనాలి శాంతకుమారి, కొలకలూరి జార్జి, కడియాల ప్రవీణ్, బండికళ్ళ సమాధానరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ పెట్టారు. ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు అనేది నామమాత్రంగా ఉన్నాయి. 170 మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవించే రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులకి ఈ బడ్జెట్ 2.51% నిధులు కేటాయించడం అంటే ఎంత దుర్మార్గమో దీన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఎరువుల మీద సబ్సిడీ తగ్గించారు. దీనివల్ల యూరియా ఎరువులు కూడా ధరలు పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఖర్చులు పెరిగి వ్యవసాయం గిట్టుబాటు కాని పరిస్థితుల్లో ఈ విధంగా ఎరువుల మీద సబ్సిడీలు తగ్గించడం అంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. అట్లాగే గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 100 రోజుల నుంచి 200 రోజులకి పెంచాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ 86,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించి దీని నిధులు తగ్గించారు. కనీసం 5% నిధులు కేటాయించినా కానీ 90,000 కోట్ల రూపాయలు అయ్యాయి. కానీ నిధుల్ని కేటాయింపులు ఏమాత్రం కూడా తగ్గకపోగా కార్పొరేట్లకు మాత్రం విపరీతంగా బడ్జెట్లో అవకాశాలు పెంచారు. కొల్లిపర మండలంలో ఇసుకాసరులు రెచ్చిపోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానదిలో ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారంటూ ప్రజలు వాపోతున్నారు.
నదిలో కూలీలతోనే ఇసుక తవ్వించి ట్రాక్టర్లతో తరలించాలన్న నిబంధనలు ఉన్నా కూడా భారీ యంత్రాలతో ఇసుకను తవ్విస్తూ హెవీ టిప్పర్ల ద్వారా బయటకు తరలిస్తుండటం ప్రజల ఆగ్రహానికి కారణమవుతోంది. నదుల్లో అడ్డగోలుగా ఇసుక తవ్వేస్తూ కృష్ణమ్మ నుంచి అక్రమార్కులు కాసులు కొలగొడుతున్నారు. నిన్న మొన్నటి వరకు రాత్రి వేళల్లో గుట్టుగా ఇసుక తరలించిన వారు ఇప్పుడు పట్టపగలే యథేచ్ఛగా తవ్వకాలు కొనసాగిస్తున్నారు. కొల్లిపర మండలంలో ప్రభుత్వం అనుమతించిన ఇసుక రీచ్లు 3 నడుస్తున్నాయి. ముల్లంగిలో 1, బొమ్మవానిపాలెం పరిధిలో 2 రీచ్లు ఉన్నాయి. వీటిలో కొల్లిపర గ్రామానికి సమీపంలో ఉన్న బొమ్మవానిపాలెం రీచ్లో తవ్వకాలకు నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. నిబంధనల ప్రకారం నదిలో ఇసుకను కూలీలతోనే తవ్వించాలి. అది కూడా ట్రాక్టర్లో నింపుకుని నది బయట ఏదైనా ప్రదేశంలో ఏర్పాటు చేసుకున్న స్టాక్ పాయింట్కు తరలించుకోవాలి. అక్కడి నుంచి భారీ టిప్పర్లు, లారీల్లో రవాణా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను రీచ్లో బేఖాతరు చేశారు. వాహనాలు, భారీ యంత్రాలు, వాహనాలతో ఇసుకను తోడేస్తున్నారు. ఇక్కడ ఇంత జరుగుతున్నా కూడా రెవెన్యూ, పోలీసు సిబ్బంది చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారంటే రీచ్ నిర్వాహకులు పలుకుబడి, తెగింపు ఎంత మేర ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇసుక రీచ్లపై ప్రైవేటు కంపెనీలకు ఇచ్చిన గడువు ఈ నెల 6వ తేదీ గురువారంతో ముగియనుంది. ఆలోగా వీలైనంత దండుకోవాలనే ఆరాటంతో రీచ్ నిర్వాహకులు తెగించారని చెబుతున్నారు. అయితే ఇదంతా స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియకుండా ఎందుకు జరుగుతుందన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. పదే పదే నిబంధనలని చెప్పే ప్రజాప్రతినిధులు కళ్ల ముందు బహిరంగంగానే నిబంధనలకు తూట్లు పొడుస్తుండగా దీనిపై ఏం చెబుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు. కృష్ణానదిలో ఇష్టానుసారంగా నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేస్తుండటంతో చుట్టుపక్కల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వంతున భారీ యంత్రాలతో నదిని తవ్వేస్తే సమీప తమ పంట పొలాలు ముంపుకు గురవుతాయంటూ ఆవేదనగా చెబుతున్నారు. ఇక్కడ ఈ గ్రామంలో కొల్లిపరలో ఈరోజు ఉదయం 12 నుంచి లారీలతో విపరీతంగా ఇసుక లోడ్ చేసుకుని బయటికి వెళ్ళిపోతుంది. ఏట్లో నుంచి డైరెక్ట్ లోడింగ్. కొల్లిపర గ్రామంలో జనం విపరీతమైన గోల్ చేస్తున్నారు. ఈ పట్టపగలే ఈ అరాచకం ఏందని మాకు ఫోన్ మీద ఫోన్ చేస్తే మేము వచ్చి ఇక్కడ చూస్తే లారీలు ఉన్నాయి. రెవెన్యూ వాళ్ళకి, సిబ్బందికి ఫోన్ చేసి తీర్పియండి, ఇది పద్ధతిగా లేదని మేము అందరికీ ఫోన్ చేసి చెప్పాం. ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఈ ఇసుక మాఫియా వల్ల. ఇచ్చిన ఏరియా కాకుండా వాళ్ళకి ఇచ్చిన ఏరియా కాకుండా వేరే ఏరియాలో ఇష్టం వచ్చిన కాడ ఇష్టం వచ్చిన రీతిలో ఒక లోతు నామ్స్ ప్రకారం లేకుండా ఇష్టారాజ్యంగా తెస్తున్నారండి. మిషన్లు పెట్టి 3 మిషన్లు మేము వచ్చినాకే 30 లారీలు డైరెక్ట్ లోడింగ్. ఇచ్చిన పర్మిషన్ ఇచ్చిన చాట కాకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన కాడల్లా ఇంకా కాసేపు ఉన్నాక ఇక రైతులు ఎక్కడ తెస్తారో కూడా తెలియదు. తెల్లవారు ఆ రోడ్డు బారు నీళ్లతో కూడుకుంది, తడి తగలకూడదు కదా నామ్స్ ప్రకారం. ఆ నీళ్ళతో తోడిపోతున్నారు. ప్రకారం 3 మీటర్లు దిగాలండి. వీళ్ళు 12 మీటర్లు. ఇదిగోండి ఈ నీళ్ళలో ఎంత లోతు ఉందో కూడా తెలియని అంత లోతు తీస్తున్నారు సార్. 10 మీటర్లు 12 మీటర్లు కూడా తీస్తున్నారండి. ఈ రకంగా తీస్తే ఈ దగ్గరలో ఉండి పొలం అన్నీ రేపు ఇరిగిపోటానికి ఆస్కారం ఉంది. నామ్స్ ప్రకారం కాకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా తీస్తున్నారు సార్. కొల్లిపర మండలంలో ఓ ఇంట్లో రేషన్ బియ్యం నిల్వలు ఉండటం కలకలం రేకెత్తించింది. మరియమ్మ అనే మహిళ ఇంట్లో లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు 20 క్వింటాల రేషన్ బియ్యాన్ని అక్కడ డంప్ చేశారు. కొల్లిపర మండలం దంతులూరు గ్రామంలో బుధవారం ఉదయం ఓ ఇంట్లో రేషన్ బియ్యాన్ని గుర్తించారు. గ్రామానికి చెందిన మరియమ్మ అనే మహిళ ఇంటి వెనుక ఖాళీ ప్రదేశంలో 10 బస్తాల్లో సుమారు 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం గుర్తు తెలియని వ్యక్తులు డంప్ చేసి వెళ్లారు. మంగళవారం హాస్పిటల్ పని మీద ఊరెళ్లి తిరిగి రాత్రి ఇంటికి వచ్చి చూసిన ఆమె బియ్యం బస్తాలు ఉండటాన్ని గుర్తించారు. దీనిపై గ్రామ రెవెన్యూ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. తన ఇంటి వెనుక రేషన్ బియ్యం ఎవరో ఉంచారని తెలియదని ఆమె చెబుతుండగా రెవెన్యూ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వటంతో ఆ బియ్యంను ఎవరు అక్కడ ఉంచారన్న దానిపై విచారణ చేస్తున్నారు. అక్కడికి మరి నాన్నగారికి బాగాలేదండి. నేను పొద్దున పూట ఉదయం 7 గంటలకు వెళ్ళాను, సాయంత్రం 8 గంటలకు పోసుకొచ్చాను. అన్నం అద్దెని కొనుక్కపోయేటప్పుడు పేస్తాను వస్తే ఇంకా గోతాం అట్ట ఉంది, మోటల్లో కట్టిలాగా ఉంది. ఏందని చూసాను, అవన్నీ గోతాలు. ఎట్టాయన గారి దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చా, మా ఇంటి వెనకాల అట్ట బియ్యం గోతాలు వేసి ఉండే రామావి అని కాకేసుకొచ్చా. ఆయన ఫోటో తీసి పంపించాడు ఈఆర్ఓ గారు. మా ఇల్లు పొద్దున పూట వెళ్ళాను, సాయంత్రం 8 గంటలకు పోసుకొచ్చాను. నేను తెలియకుండా మా ఇంటి వెనకమూల వేసారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బడ్జెట్లో రైతాంగానికి తీవ్ర అన్యాయం జరిగిందంటూ రైతు సంఘం నాయకుల ఆందోళన. ఐతానగర్లో బడ్జెట్ ప్రతులను దగ్ధం చేసి నిరసన.
కొల్లిపర మండలంలో రేషన్ బియ్యం కలకలం. దంతులూరులోని ఓ ఇంట్లో బియ్యం బస్తాలను డంప్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. తెనాలిలో వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం. వైరస్ కారణంగా స్కిన్ డిసీజ్తో బాధపడుతున్న కుక్కలతో జాగ్రత్తగా ఉండాలన్న అధికారులు. కొల్లిపర మండలంలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా. నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానదిలో ఇసుక అక్రమ తవ్వకాలు. ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికుల అసహనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.